అయితే మీరు ఫస్ట్ టైం బ్లౌజ్ డిజైన్ చేయాలి అన్నప్పుడు పార్ట్ వేర్కి వెళ్ళకండి. డైలీ వేర్ బ్లౌజ్ ఒకటి కట్ చేసి కుట్టి వేసుకొని చూడండి. మన ఇంతకుముందు 8 క్లాసులు ఉన్నాయి. ఆ క్లాసులన్నీ ఫాలో అయితే మీ బ్లౌజ్ మీరు ఈజీగా కట్ చేసుకోగలుగుతారు. తర్వాత ఈ పార్ట్ వేర్ బ్లౌజ్ అనేది మీరు ఈజీగా కట్ చేసుకొని కుట్టొచ్చు అనమాట. రఫ్గా ఒక బ్లౌజ్ కుట్టండి, బాగుంటే నెక్స్ట్ మంచి క్లాత్ అనేది కుట్టుకోవచ్చు. మోడల్ బ్లౌజెస్కి అసలు పైనుంచి ఒక్క కుట్టు కూడా కనిపించొద్దు, అన్ని లోపలికి వెళ్ళిపోవాలి. అప్పుడే బ్లౌజ్కి మంచి పర్ఫెక్ట్ లుక్ ఉంటుంది అనమాట. నేను పైనుంచి టాప్ స్టిచ్చెస్ అట్లాంటివి ఏవి వేయను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. అయితే పార్టీవేర్ బ్లౌజ్ ఒకవేళ మీ దగ్గర మంచి పర్ఫెక్ట్ది ఉంటే యాజ్ ఇట్ ఈస్గా దాన్ని ఈజీగా మీరు చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట. ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇంతకుముందు క్లాస్లో వీడియోలో చూపించిన చూడండి. జస్ట్ మీకు టేపు కొలతలు 1-2 నెంబర్లు వస్తే చాలు, మిగతాదంతా కూడా నేను దీంట్లో చూసుకుంటూ ఎట్లా కట్ చేయాలనేది చూపించిన. చూడండి వాళ్ళు ఉంటే చూడండి. ఇప్పుడు స్టిచ్చింగ్ వరకు వచ్చేసి ఇదిగోండి, మనకి ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్‌లో ఓపెన్ వస్తుంది కాబట్టి బ్యాక్ పార్ట్ లైనింగ్ ఒరిజినల్ మొత్తం జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇది ఇంకొకటి బ్యాక్ పార్ట్‌లో ఇట్లా మనకి 2 ఉంటాయి కదా, బ్యాక్ ఓపెన్ ఇక్కడ ఉక్కుల పట్టి కాజా పట్టి వేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్‌లో క్లోజ్ వస్తుంది కదా, ఇదిగోండి క్లోజ్ వచ్చే మెయిన్ పీస్ కూడా లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. తర్వాత మనకి సైడ్ పీసెస్ ఉంటాయి కదా, సైడ్ పీస్ కూడా ఏ పీసు వస్తుంది ఎటువైపున అనేది చూసుకొని ఇదిగోండి ఇట్లా సైడ్ పీసులు కూడా లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్కి కూడా మనకి ఇక్కడ చంక వైపున జాయింట్ పడుతుంది. ఇదిగోండి ఇక్కడ చంక జాయింట్ పడుతుంది. చంక పిల్లక ఎట్లా వేసుకోవాలి అనేది ఇప్పుడు ఒరిజినల్ దానికి వచ్చేసి కరెక్ట్ జాయింట్ ఏం పడట్లేదు, ఓన్లీ లైనింగ్కి మాత్రమే జాయింట్ పడుతుంది. ఈ జాయింట్ కూడా గట్టి ఉండేలాగా ఎలా జాయింట్ వేసుకోవాలో నేను ఇంకొక హ్యాండ్ పైన అయితే చూపిస్తాను. తర్వాత పైపింగ్ వేసుకుని అంటే మనకు పార్టీవేర్ బ్లౌజ్ అన్నప్పుడు పైపింగ్ ప్రిఫర్ చేస్తాం. పైపింగ్ వేసుకుంటే మంచి లుక్ అనేది ఉంటుంది. మీకు ఇదంతా కూడా తెలుసు. బట్ ఏంటంటే చంకపీలిక అనేది ఒరిజినల్ పీస్కి ఏం పడట్లేదు, ఓన్లీ లైనింగ్కే పడుతుంది. ఆ లైనింగ్కి పడ్డప్పుడు సపరేట్గా లైనింగ్కు వేసినాం అనుకోండి, అది కొంచెం ఏమవుతుందంటే గట్టి ఉండదు. అందుకోసం కలిపి లైనింగ్ కుట్టు కూడా గట్టిగా ఉండేలాగా నేను చూపిస్తాను. ఈ కుట్టు వేయకుండా మిగతాదంతా లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఒక చిన్న చంక పీలికకు మనకు ఆల్రెడీ కట్ చేసినాక కొన్ని పీసులు లాంటివి మిగులుతే ఏ పీస్ సెట్ అవుతుందో ఇక్కడ చూసుకోండి. మనకు చంక దగ్గర ఎక్కువ రావాలి, ఇక్కడ తక్కువ రావాలి. ఇక్కడ చూడండి ఆల్రెడీ సైడ్ జాయింట్ ఇక్కడ నుంచి వస్తుంది ఇట్లా. సో మనకు 2 ఇంచుల ఖర్చు అంటే కొంచెం ఉంటే చాలు ఇక్కడ అంతే. సో ఇదిగోండి ఈ పీస్ ఇట్లా సరిపోతుంది. అందుకని ఇట్లా ఇక్కడ పైకి ఎక్కువ ఉండాలి, మళ్ళీ ఇక్కడ పై దాకా రావాలి కాబట్టి ఇది ఎక్కువ తీసుకున్నా. దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ఉన్న పీస్ని ఇట్లా లోపలికి ఫోల్డింగ్ చేయండి కొద్దిగా, అంత ఒక పావించు ఇట్లా ఫోల్డింగ్ చేసి దీనిపైన పెట్టేసుకోండి. ఇట్లా ఇట్లా పెట్టి ఇప్పుడు ఎడ్జ్ పై నుంచి డైరెక్ట్ కుట్టు వేసుకోవచ్చు. మీకు ఇది ఈజీ ఉంటుంది, తొందరగా వర్క్ అయిపోతుంది, ప్లస్ గట్టిగా ఉంటుంది అనమాట. ఇది కూడా ఎడ్జ్ పై నుంచి కుట్టు వేసుకోవాలి. ఇలా అంటే ఇప్పుడు గీత గీసి చూపిస్తా మీకు. ఇదిగోండి ఇది ఇట్లా వస్తుంది కదా, 2 ఇంచులు అంటే ఇక్కడ వరకు. ఇదిగోండి ఇట్లా మనకి ఇది సరిపోతుంది అనమాట. ఇట్లా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారు, అంజాదా గీసినాం కదా, ఈ గీత దగ్గర ఇట్లా పెట్టుకోండి. 1.5 ఖర్చు పెడితే 1.5 వరకు గీత గీసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకుందాం. ఇలా మంచి ఎక్స్ట్రా పీస్ కట్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు చంక పీలిక వేసినాం కదా, ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి. సో దీనికోసం ఇది ఎగ్జాక్ట్ ఇట్లా ఫోల్డింగ్ చేయండి. మనం కట్ చేసేటప్పుడు ఎట్లయితే ఫోల్డింగ్ చేసినామో అట్లా ఇక్కడ ఘాటు ఉంది కదా, ఘాటు దగ్గర కూడా కరెక్ట్ ఇట్లా ఇట్లా ఒకసారి ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ హెచ్చు తగ్గులు కనబడతాయి. చూడండి ఇది ఇప్పుడు మనకి ఇక్కడ వరకే రావాలి, ఎక్స్ట్రా ఉంది ఇది. ఇలా తర్వాత ఇక్కడ కూడా లైట్గా మనం ఉంటే చూసుకోండి, ఈ పీస్ కట్ చేస్తేనే మనకు ప్లస్ సింబల్ కరెక్ట్గా వస్తుంది. ఇలా ఇంకా ఇది రివర్స్ చేసుకొని ఇక్కడ కూడా ఇదిగోండి కొద్దిగా అంత ఉంది ఇక్కడ. ఇలా సో ఇప్పుడు మనకు హ్యాండ్ వచ్చేసి రెడీ అయిపోయింది. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ ఆల్రెడీ నేను రెడీ చేసిన. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో డాట్ వేసుకొని పైపింగ్ వేసుకుందాం. ఇక్కడ డాట్ వేయడం కోసం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం, రన్నర్ వీల్తో కూడా రన్ చేసుకున్నాం కదా, చూసుకొని డాట్ వేసేసుకోవాలి.
ఇలా డాట్ వేసుకున్న తర్వాత ఈ ఖర్చు ఉంది కదా, ఖర్చు సైడ్ వైపునకు వచ్చేలాగా నొక్కండి ఇట్లా. ఇప్పుడు ఈ నడుము భాగానికి మనం నడుము బెల్ట్ వేసుకోవచ్చు, లేదంటే పైపింగ్ వేసుకోవచ్చు. నేను ఇప్పుడు దీనికి పైపింగ్ వేస్తాను. ఇక్కడ హుక్స్ల పట్టి కాజా పట్టి వేసుకున్న తర్వాత పైపింగ్ వేయొచ్చు, లేదు అంటే పైపింగ్ వేసిన తర్వాత కూడా హుక్స్ల పట్టి కాజా పట్టి అటాచ్ చేసుకోవచ్చు. పావించంత ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు దీని పక్క నుంచి మళ్ళీ కుట్టు వేసేసుకోవాలి. ఇట్లా వేసిన తర్వాత మీకు కావాలి అనుకుంటే దీన్ని మొత్తం ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు వేసుకోవచ్చు, లేదంటే దీన్ని ఇట్లానే వదిలేసి ఐరన్ చేసేస్తే, హెమ్మింగ్ చేసే వాళ్ళు దీనికి ఏం చేస్తారంటే ఇట్లా ఫోల్డింగ్ చేసి హెమ్మింగ్ చేసేస్తారు. మనకు పైనుంచి కుట్టు కనిపించకుండా నీట్గా పైపింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని ఇట్లానే వదిలేస్తాను. ఇదే విధంగా ఇంకొక బ్యాక్ పార్ట్ కూడా డాట్ వేసుకొని పైపింగ్ వేసేసుకుందాం. నెక్స్ట్ హ్యాండ్ పీస్ తీసుకుందాం. హ్యాండ్ పీస్ కూడా అంతే, మనం పైపింగ్ అనేది వేసేసుకోవాలి. అయితే ఇక్కడ మనము పార్టీవేర్ బ్లౌజెస్, మోడల్ బ్లౌజెస్ కుట్టాల్సినప్పుడు ఇక్కడ మనం పైపింగ్ ప్రిఫర్ చేయండి బ్లౌజ్కి. ఓవరాల్గా పైపింగ్ ప్రిఫర్ చేస్తే లుక్ బాగుంటుంది అనమాట బ్లౌజ్కి. హెమ్మింగ్ అట్లా వేయొద్దు, పైపింగ్ వేసుకోవాలి. హెమ్మింగ్ పట్టి వేస్తే అంత లుక్ రాదనమాట. లోపలికి ఇట్లా ఫోల్డింగ్ చేసి ఒక పావించు కుట్టు వేసుకోవాలి ఇట్లా. నేను ఏం చేస్తానంటే ఇదంతా హెమ్మింగ్కి ఇచ్చేస్తానండి, ఎందుకంటే నాకు ఈ మోడల్ బ్లౌజెస్కి పైన కుట్టు వెయ్యను. అది వేస్తే అంత లుక్ రాదు, బ్లౌజ్కి లుక్ పోతుంది. ఐరన్ చేస్తాను లాస్ట్లో, హెమ్మింగ్కి ఇచ్చేస్తా, మొత్తం హెమ్మింగ్ చేపించేస్తాను. ఈ పైపింగ్ వేసినా కూడా హెమ్మింగ్ చేపించేస్తాను నేను దీనికి ఇట్లా. ఇంకా కావాలి అనుకుంటే ఎడ్జ్ నుంచి ఒక కుట్టు వేయొచ్చు, గట్టిగా ఉండడం కోసం పైపింగ్ పక్క నుంచే కుట్టు వేయొచ్చు ఇట్లా. కానీ పావించి ఖర్చుతో వేయను నేను, మీరు వేయాలనుకుంటే వేసుకోండి, మ్యాక్సిమం ప్రిఫర్ చేయను నేను ఇది. ఇప్పుడు ఒక హ్యాండ్కి వచ్చేసి నేను పైపింగ్ వేసేసిన కదా, ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా పైపింగ్ వేసుకోండి. మెయిన్ పీస్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ సైడ్ పీస్లను మెయిన్ పీస్కి అటాచ్ చేసిన తర్వాత కింద నడుముకి పైపింగ్ వేసుకుందాం. అయితే ఇక్కడ మనం చంక భాగం లోతు తీయలేం కదా, ఈ సైడ్ పీస్ని ఇట్లా పెట్టి కింద నుంచి పెట్టి జాయింటింగ్ చేసుకుందాం. పై వైపున హెచ్చు తగ్గులు ఏమైనా వస్తే చూసుకొని, లోతులో కట్ అయిపోతాయి అవన్నీ. ఫస్ట్ ఇట్లా కింద నుంచి పెట్టి జాయింటింగ్ చేసుకుందాం. ఒక పార్ట్ అయితే చూపిస్తాను నేను మీకు, ఇది ఈజీ పద్ధతి అనమాట. పేపర్ కటింగ్ లేకుండా, హెచ్చు తగ్గులు లేకుండా చూపిస్తున్నా. కటింగ్ వీడియోలో మీకు క్లియర్గా చూపించిన, ఒకవేళ ఈ ప్రిన్సెస్ కట్ దానిలో ఎక్కువ తక్కువలు వస్తున్నాయి మాకు అనుకునే వాళ్ళు కటింగ్ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఖర్చు ఎంత తీసుకున్నామో అదే ఖర్చు పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు పట్టిన, 1/2 ఇంచ్తో వేస్తున్నా. అంటే 1/2 ఇంచ్కి ఒక పాయింట్ తక్కువనే ఉంటుంది. ఖర్చు పెట్టేటప్పుడు కూడా 1/2 ఇంచ్ పెట్టకుండా ఒక పాయింట్ తగ్గించే పెట్టిన నేను. మరీ ఎక్కువ ఖర్చు కూడా పెట్టవద్దు, అక్కడ ముడతలు వచ్చేస్తుంటాయి. 1/2 ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ, అదే ఎనఫ్ అనమాట. చివరి వరకు కుట్టు వేసిన తర్వాత మళ్ళీ దీనిపైన సేమ్ ఇంకో కుట్టు వేసుకోవచ్చు. పైనుంచి టాప్ స్టిచ్ వేస్తారు చాలామంది, అది మీ చాయిస్ అండి. నేను చెప్తున్నాను కదా, మోడల్ బ్లౌజెస్కి అసలు పైనుంచి ఒక్క కుట్టు కూడా కనిపించొద్దు, అన్నీ లోపలికి వెళ్ళిపోవాలి. అప్పుడే బ్లౌజ్కి మంచి పర్ఫెక్ట్ లుక్ ఉంటుంది అనమాట. నేను పైనుంచి టాప్ స్టిచ్చెస్ అట్లాంటివి వేయను. డైలీ వేర్ బ్లౌజెస్ కూడా నేను పైపింగ్ వేస్తే కనుక అవన్నీ వేయను నేను. ఆ బ్లౌజ్కు లుక్ అనేది పోతుంది అట్లా పైనుంచి కుట్టు వేయడం వల్ల. ఇదిగోండి ఇట్లా. సో ఇప్పుడు ఇది ఫిట్టింగ్ అనేది ఇట్లా వచ్చేస్తుంది. ఇది పైనుంచి వేయాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు ఈ ఖర్చు అంతా సైడ్ పీస్ వైపునకు నొక్కాలి ఇట్లా. సైడ్ పీస్ వైపునకు నొక్కి ఇట్లా గోడుతో రబ్ చేసుకోవాలి. ఇది నాకు సమానంగా వచ్చిందండి. ఖచ్చితంగా పైన ఇక్కడ కొంచెం హెచ్చు తగ్గులు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ వైపున కూడా జాయింటింగ్ చేద్దాం. సాగదీయకుండా స్టిచ్ చేసిరు అనుకోండి ఏం రావు, కానీ మనకు తెలియకుండానే సాగదీస్తాం, అది ఇంకా తప్పదు. సో అది సాగిపోయినంత మాత్రంలో కొద్దిగంత ఎక్కువ సేమ్ ఇబ్బంది ఉండదు. మరీ ఎక్కువ సాగిపోతేనే 1 ఇంచ్ అంత డిఫరెంట్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా విప్పి మళ్ళీ కుట్టాల్సిందే. అది చాలా వరకు ఒక్కసారి అంతగానో సాగిపోయిన దాన్ని దగ్గర చేయడం చాలా కష్టం. సాగదీయకుండా కుట్టడం నేర్చుకోండి. ఇదిగోండి నేను చూస్తున్నారు కదా, అసలు పీస్ని జస్ట్ దీనిపైన పెడుతున్నా అంతే, ఏ పీస్ని కూడా లాగట్లేదు అసలు. ఇదిగోండి ఇట్లా ఈ అంచులను ఈక్వల్గా వచ్చేలా ఇట్లా పట్టేస్తే మనకు ఆటోమేటిక్గా రెండు సమానంగా వచ్చేస్తాయి. ఇట్లా పాదాన్ని పైకి ఎత్తాలి ఖచ్చితంగా. మళ్ళీ సేమ్ దీనిపై నుంచి డబల్ స్టిచ్ వేసుకోవాలి. పాదం పైకి ఎత్తుకుంటూ స్టిచ్ చేస్తే ఆల్మోస్ట్ మన క్లాత్ ఎక్కడ కూడా సాగదు. అయితే ఇది బోట్ నెక్, ఇది మనకు
మోడల్ ఇదేది పార్టీ వేర్ బ్లౌజ్ కదా, మీరు ఒకవేళ రెగ్యులర్గా వేసుకునే బ్లౌజెస్ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అంటే కస్టమర్స్ రెగ్యులర్గా కుట్టించుకునే బ్లౌజెస్ అన్నీ కూడా సీక్వెల్గా నేర్చుకోవాలనుకుంటే మన ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. కింద ఒక నెంబర్ ఇస్తాను, ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి కానీ వాయిస్ మెసేజ్ చేసి కానీ మీరు డౌట్స్ ఏమైనా ఉంటే తెలుసుకోండి. కాల్స్ మాత్రం రిసీవ్ చేసుకోము. ఇది కూడా ఇప్పుడు ఈ కట్ కూడా సైడ్కి వచ్చేసింది. ఇప్పుడు మనకి ఇదిగోండి ప్రిన్సెస్ కట్లో ఫ్రంట్ క్లోజ్ వచ్చేలాగా కప్పు షేప్తో రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కింద వైపున నడుముకి పైపింగ్ వేసుకుందాం. ఈ పైపింగ్ నేను ముందే రెడీ చేసి పెట్టిందండి. మనం పైపింగ్ బ్లౌజ్ అన్నప్పుడు ఏ పాటు కాపాటు ముక్కలు ముక్కల్లాగా రెడీ చేయొద్దు, మొత్తం ఒకసారి కొల్చాలి. 2 మీటర్ల తాడు తీసుకోండి, మీకు ఒక బ్లౌజ్ మొత్తానికి సరిపోతుంది. మొత్తం 2 మీటర్ల పైపింగ్ పడుతుంది. రెడీమేడ్ పైపింగ్ కనుక మీరు యూజ్ చేస్తే కనుక తీసుకోండి 2 మీటర్లు. అయితే ఇక్కడ వీలా వచ్చింది కదండి, ఇక్కడ ఏం చేయాలి తెలుసా, ఇక్కడ కరెక్ట్గా చిన్న కట్టు పెట్టండి. ఇట్లా పావించి కట్టు పెట్టి ఇప్పుడు దీన్ని వీలాగా ఉంచాల్సిన పని లేదు, స్ట్రైట్గా ఉంచేసేయండి. ఇట్లా మీకు ఇది ఒక ట్రిక్. ఇట్లా చిన్న కట్టు పెడితే ఇట్లా వీలాగా స్ట్రైట్గా పెట్టేసుకొని మీరు పైపింగ్ కానీ నడుము బెల్ట్ కానీ వేసుకోవచ్చు. అక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, అక్కడ ఎట్లా పెట్టాలి, ఆ మూల దగ్గర కొంతమంది ఫోల్డింగ్స్ చేస్తుంటారు, ఏవేవో చేస్తుంటారు. ఇది ఈజీ ట్రిక్, చిన్న కట్టు పెట్టేస్తే సరిపోతుంది. సేమ్ మళ్ళీ ఈ పావించంతా ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని పక్క నుంచి కుట్టు వేసేసుకోవాలి. ఇలా 2 పీసులు అటాచ్ చేసి పైపింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్యలోకి ఇట్లా ఫోల్డింగ్ చేసేసేయండి. చేసిన తర్వాత ఇదిగోండి ఈ చంక భాగాలు ఉన్నాయి కదా, చంక భాగాలను ఇలా సమానంగా వచ్చేలాగా కరెక్ట్గా కింద వైపున వరకు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు లోతు కట్ చేయండి. ఇది నాకు సమానం వచ్చిందండి, ఎవరికి కూడా సమానం రాదు, మ్యాక్సిమం పావించి అట్లా కొంచెం డిఫరెంట్ వస్తుంది, కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అని చెప్తున్నా. సో ఇప్పుడు లోతు తీసేటప్పుడు ఏం చేయాలి మీకు అందరు కూడా తెలుసు, ఈ కింద వైపున కాకుండా ఈ అప్పర్ చెస్ట్ వచ్చే వైపున ఇక్కడ ఈ భాగంలో 3/4 ఇంచ్ వచ్చేలాగా తీసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి ఇలా మార్కింగ్ చేసుకుంటూ 3/4 ఇంచ్ వరకు కలిపేస్తాం. మళ్ళీ ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ ఖర్చు లోపలికి ఈ విధంగా కలిపేస్తాం కదా. సో ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు రన్నర్ వీల్ తీసుకొని ఇదే మార్కింగ్ పైన ఒకసారి మార్కింగ్ చేసుకో. ఈ రన్నర్ వీల్ అచ్చులు ఎందుకు అంటే ఇప్పుడు ఒక పార్ట్ పైన మనం మార్కింగ్ చేసినాం కదా, వెనకాల పార్ట్ పైన మార్కింగ్స్ ఉండవు కదా, అందుకని రన్నర్ వీల్తో చేస్తే అచ్చులు పడతాయి, అచ్చుల పై నుంచి మనం కుట్టు వేసుకోవచ్చు. అందుకోసం రన్నర్ వీల్ అనేది యూజ్ చేస్తాం. మనం మోడల్ బ్లౌజెస్కి రన్నర్ వీల్ అనేది ఇట్లాంటి ప్లేసుల్లో ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఏ బ్లౌజెస్కి అయినా సరే 2 వైపులా ఉన్న వాటికి రన్నర్ వీల్ యూజ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనకు అచ్చులు పడ్డాయి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే కుట్టు వేసుకున్న తర్వాత లోతు కట్ చేస్తాం, ముందే లోతు కట్ చేయొద్దు. కుట్టు కూడా ఎక్కడి నుంచి చేయాలి, మనకి ఏదైతే రన్నర్ వీల్ అచ్చులు ఉన్నాయో అచ్చుల పక్క నుంచి ఇదిగోండి ఇప్పుడు ఒక చిన్న మార్కింగ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు అచ్చులు పడ్డాయి, కుట్టు మాత్రం ఇక్కడ నుంచి రావాలి, అట్లా పైనుంచి ఇదిగోండి ఇట్లా పక్క నుంచి రావాలి. ఆ రన్నర్ వీల్ అచ్చుల పై నుంచి మనం కట్ చేస్తాం అనమాట క్లాత్. జాగ్రత్తగా చూసుకోండి, కొంచెం చూసుకున్నామంటే ఈజీనే, మిస్టేక్ చేస్తే మాత్రం ఇంకా పాడైపోతుంది జాకెట్, ఆల్మోస్ట్ అడ్జస్ట్మెంట్ చేయలేనంతగా పాడైపోతుంది అండి, అది కూడా చూసుకోవాలి. అందుకోసం ఏంటంటే మీ బ్లౌజ్ మీరు కుట్టుకుంటురుగా, ఇప్పుడు ఇది పాడైన పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఏం చేస్తాను నేను, అందుకే మీకు ఏం చెప్తా, మన 8 క్లాసులు ఏవైతే ఉన్నాయో 8 క్లాసులు మీరు ప్రాక్టీస్ చేయండి. సో మీకు డైలీ వేసుకునే బ్లౌజ్ అనేది మీరు ఈజీగా కుట్టుకోగలుగుతున్నారు అని మీపై మీ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత పార్ట్ వేర్ బ్లౌజులు మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదిగోండి పక్క నుంచి మనం ఏదైతే రన్నర్ వీల్ అచ్చులు ఉన్నాయో రన్నర్ వీల్ అచ్చుల పై నుంచి కటింగ్ చేసేస్తాం. ఆల్రెడీ కుట్టు కూడా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ. అయితే ఇక్కడ నాకు సమానం వచ్చిందిగా, హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నా దీనిలో పోతే ఇంకా ఇక్కడ హెచ్చు తగ్గులు వస్తే దీంట్లో లోతులు వెళ్ళిపోయి ఇక్కడ మళ్ళీ సమానంగా వచ్చేస్తుంది. కొన్ని ట్రిక్స్ అండి, అవి ఫాలో అయితే అయిపోతుంది. చాలామంది పార్టీవేర్ బ్లౌజులు అనేసరికల్లా టైలర్కి ఇచ్చేస్తారు. సరే అది మంచిదే, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి పార్టీవేర్ బ్లౌజ్ కూడా మేమే కుట్టుకోవాలి అనుకుంటే ఒక మంచి ఫిట్టింగ్ ఉన్న పార్టీవేర్ బ్లౌజ్ ముంగల పెట్టేసుకొని నేను చెప్పినట్టుగా కట్ చేసి కుట్టండి. ఇక్కడ కూడా కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. షోల్డర్ జాయింట్ చేసుకొని హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకొని సైడ్ జాయింట్ చేసుకోవడమే. టకటక చూపించేస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ నేను షోల్డర్ జాయింట్ కూడా చేసేసినండి. షోల్డర్ జాయింట్ పైపింగ్ వేయడం మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఈ 2 అయితే చూపించలేదు. ఉక్సుల పట్టి, కాజా పట్టి ఇవంతా కూడా మీకు తెలుసు కాబట్టి. ఇప్పుడు హ్యాండ్ జాయింటింగ్ వచ్చేసి మనం 2 విధాలుగా చేసుకోవచ్చు. ఇట్లా మధ్యలో పెట్టి జాయింటింగ్ చేసుకోవచ్చు, చివరి నుంచి కూడా జాయింటింగ్ చేసుకోవచ్చు. అయితే మధ్యలో నుంచి జాయింటింగ్ చేయాలన్నప్పుడు ఇట్లా పెట్టి ఇటువైపున ఒకసారి అటువైపున ఒకసారి పెట్టి డబల్ స్టిచ్ వేయవచ్చు. ఒకవేళ చివరి నుంచి జాయిన్ చేయాలి అన్నప్పుడు
ఇట్లా చెక్ చేయాలి ఫస్ట్. ఇదిగోండి ఇట్లా చివరి నుంచి ఇలా మనము ఏదైతే ఖర్చు ఉంటుందో హాఫ్ ఇంచు, ఆ హాఫ్ ఇంచ్ దగ్గర ఇట్లా నొక్కుంటూ ఇట్లా రావాలన్నమాట. ఇట్లా వచ్చినప్పుడు చెక్ చేసుకోవాలి. కొద్దిగా అంత ఎక్స్ట్రా ఉంది చూడండి, కొంచెం ఎక్స్ట్రా ఉంది హాఫ్ ఇంచ్ అంతా. సో ఏం చేస్తామంటే ఇక్కడ ఒక పావు ఇంచు ముందుకు జరుపుతాం, ఇట్లా కొద్దిగంత ఇట్లా జరిపేసి పెట్టేస్తాం. ఇక్కడ హాఫ్ ఇంచుతో రబ్ చేయండి. ఇంకా ఇక్కడ ఏ పీస్ను కూడా లాగొద్దు, జస్ట్ ఇట్లా ఇదిగోండి ఒకదానిపైన ఒకటి పెట్టాలి, కుట్టు వేసేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది. హ్యాండ్ జాయింటింగ్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది ఒక రౌండ్, ఆ రౌండ్ ఒకలా ఉంటుంది, ఈ హ్యాండ్ రౌండ్ ఒకలా ఉంటుంది. కుట్టేటప్పుడు ఆ రెండింటిని సమానంగా తీసుకొస్తూ కుట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుంటుంది కదా. మీరు ఒకటే ఇదిగోండి ఇట్లా పెట్టండి, ఈ హ్యాండ్ పీస్ని ఇట్లా పెట్టి అక్కడ సైడ్ దాన్ని ఇట్లా లేపండి. ఇక్కడ ఇట్లా లేపితే మీకు ఇది ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ సైడ్ ఇట్లా. సో ఈ రౌండ్ తిరిగే దగ్గర ఆల్మోస్ట్ ఈ హ్యాండ్ పీస్ చంక భాగం మొత్తం రౌండ్ షేప్సే ఉంటాయి కాబట్టి జస్ట్ ఇట్లా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా పెట్టేసేయాలి అంతే. లాగడం కానీ లూజ్గా కూడా వదలొద్దు, మళ్ళీ ఇట్లా పెట్టేసుకొని కుట్టేస్తే సరిపోతుంది. ఇలా ఖర్చు మాత్రం కరెక్ట్గా మెయింటైన్ చేయండి. ఇలా ఇక్కడ వరకు కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. డబల్ స్టిచ్ వేయడం కోసం ఈ చివరి నుంచి సేమ్ కుట్టుపై నుంచి మళ్ళీ వేసుకోండి. ఒకవేళ మీకు ఎక్కడైనా ఖర్చు మిస్ చేసినాము అనిపిస్తే మళ్ళీ ఒకసారి ఈ రెండో కుట్లో సరి చేసుకోండి. ఫస్ట్ వేసిన కుట్లో ఖర్చు ఒకవేళ కరెక్ట్గా రాలేదు అంటే రెండో కుట్టు వేసేటప్పుడు సరి చేసుకోవచ్చు. భుజం దగ్గర మూలలాగా వస్తుంటుంది కొంతమందికి. అయితే పాదాన్ని ఇట్లా కొంచెం ఎత్తుకుంటూ స్టిచ్ చేస్తే మీకు ఆ ముడతలు అట్లాంటివి ఏవి రావు. ఇది కొంచెం ఎంత దూరం కుడతామో అక్కడ వరకు వదిలేస్తాం కదా. ఒకసారి పాదాన్ని పైకి ఎత్తి ఇట్లా ఇదిగో మళ్ళీ సరి చేసుకొని ఇట్లా ఒకసారి ఎత్తితే అన్నీ సెట్ అయిపోతాయి అనమాట. కింద ఉన్న క్లాత్లు అన్నీ కూడా కరెక్ట్గా సెట్ అయిపోతాయి. ఇలా డబల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత పైనుంచి చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఏమైనా ముడతలు వచ్చినాయా ఏంటి అని చెప్పి. ఒకవేళ బుడగల్లాగా ఉంది అంటే మళ్ళీ ఒక కుట్టు వేస్తే సరి అవుతుంది అంటే వేయండి. ఇంకా బాగా వచ్చిందంటే హ్యాండ్ విప్పదీసి ఒకసారి మళ్ళీ సరి చేసుకొని కుట్టవచ్చు. ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక వైపున మీకు సైడ్ జాయింట్ కూడా చూపించేస్తాను, ఇంకొక వైపున హ్యాండ్ జాయింట్ సైడ్ జాయింట్ నేను చేసేస్తాను. ఇంకా మీకు అదేం చూపించాను. ఇప్పుడు 2 ఇంచుల ఖర్చు పెట్టినాం కదా, కుట్టేటప్పుడు మాత్రం 2 ఇంచులు కాకుండా 1.5 మాత్రమే ఖర్చు పెట్టండి. ఇక్కడ లాస్ట్లో మళ్ళీ సెట్ చేసుకోవచ్చు అన్నీ కూడా. మనకి ఇక్కడ కూడా చంక దగ్గర కూడా ఇదిగోండి ఈ 2 చివర్లు ఇట్లా ముందుకు వెనక్కి లేకుండా ఈక్వల్గా వచ్చేలాగా పెట్టేసుకోండి ఇట్లా. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చేస్తారంటే 1.5 మాత్రమే ఖర్చు పెట్టండి. ఇక్కడ వరకు పెట్టేసుకొని కుట్టు వేసుకోండి ఇలా ఇక్కడ వరకు. తర్వాత హ్యాండ్ లూజ్ కూడా మనం 2 ఇంచులు ఖర్చు పెట్టినాం, కానీ కుట్టేటప్పుడు మాత్రం 1.5తో ఫస్ట్ అయితే జాయింటింగ్ చేసుకుందాం. ఇదే విధంగా రెండో వైపు కూడా హ్యాండ్ జాయింటింగ్ చేసి సైడ్ జాయింట్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఒకసారి కొలత జాకెట్ తీసుకొని నడుము లూజు, చంక లూజు, హ్యాండ్ లూజు 3 ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ చేసి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇది నేను ఏం చేస్తానంటే ఐరన్ చేసిన తర్వాత సైడ్ ఫినిషింగ్ అనేది చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకొక వైపున కూడా హ్యాండ్ జాయింటింగ్ చేసి సైడ్ జాయింట్ కూడా చేసేస్తాను, చేసిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు బ్లౌజ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. రెండు వైపులా సైడ్ జాయింట్ కూడా చేసేసిన, హ్యాండ్ జాయింటింగ్ చేసేసి తర్వాత ఇప్పుడు ఈ జాకెట్తో మొత్తం అన్ని లూజులు కొలిచిందండి. నడుము లూజు మాత్రం 29 ఇంచులు కదా, ఇది కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. అయితే ఇప్పుడు హాఫ్ ఇంచును రెండు వైపులో ఒక పాయింట్ అంత గీతతోని మనం కుట్టు వేయాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు అట్లా వేయకుండా ఈ కాజా వేస్తాం కదా, కాజా పక్కన ఇక్కడ హాఫ్ ఇంచ్ దూరంలో ఇంకొక కాజా పెట్టిస్తాను. ఇంకా ఇది సెట్ అయిపోతుంది. హాఫ్ ఇంచుని డివైడ్ చేయడం చాలా కొంచెం కష్టం, పాయింట్ అంత కుట్టు వేయాల్సి వస్తుంది. సో ఇదిగోండి ఇప్పుడు మనకి ఇది వచ్చేసి కొలత జాకెట్, ఇది వచ్చేసి మనం కుట్టిన జాకెట్. అన్నీ కూడా చంక రౌండ్, హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజు, తర్వాత బ్లౌజ్ పొడవు అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా కొలత జాకెట్ ఉన్నట్టుగా మనం కట్ చేసుకున్నాం. సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఏం లేదండి, నడుము లూజు, చంక లూజు, హ్యాండ్ లూజు ఇది బాడీ పైన ఒకసారి తీసుకోండి, మీ జాకెట్ కాబట్టి తీసుకొని దాని ప్రకారంగా సైడ్ జాయింట్ అనేది చేసుకొని వేసుకొని చూడండి. ఎక్కడైనా లూజు టైట్ వచ్చిందంటే మళ్ళీ ఒక కుట్టు వేసి అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్, ఇదిగోండి ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్లో కూడా ఆది జాకెట్లో ఉక్కులు ఎక్కడున్నాయి, కాజలు ఎక్కడున్నాయి చూసి ఇలా పెట్టేసుకున్నాం. ఉక్కుల పట్టి, కాజా పట్టి అనేది వేసేసుకున్నాం పైనుంచి కింది వరకు. ఓకేనా? సో ఇప్పుడు పార్టీ వేర్ బ్లౌజెస్ మీ దగ్గర మంచి బొటిక్స్లో ఎక్కడైనా కుట్టించిన బ్లౌజ్ ఉంటే దాంట్లో నుంచి మెజర్మెంట్స్ అనేది తీసుకొని ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ మాత్రం మీ బాడీ పైన తీసుకోవాలి.
ఈ ఫుల్ షోల్డర్ ఒక్కటి పెట్టేసుకొని నెక్కి షోల్డర్కి డివైడ్ చేసుకొని పెట్టుకున్నారంటే బ్లౌజ్ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్గా మీరు పార్టీవేర్ స్టైల్లో బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే మీరు ఫస్ట్ టైం బ్లౌజ్ డిజైన్ చేయాలి అన్నప్పుడు పార్టీవేర్కి వెళ్ళకండి. డైలీ వేర్ బ్లౌజ్ ఒకటి కట్ చేసి కుట్టి వేసుకొని చూడండి. మన ఇంతకుముందు 8 క్లాసులు ఉన్నాయి. ఆ క్లాసులన్నీ ఫాలో అయితే మీ బ్లౌజ్ మీరు ఈజీగా కట్ చేసుకోగలుగుతారు. తర్వాత ఈ పార్టీవేర్ బ్లౌజ్ అనేది మీరు ఈజీగా కట్ చేసుకొని కుట్టవచ్చు అనమాట. రఫ్గా ఒక బ్లౌజ్ కుట్టండి, బాగుంటే నెక్స్ట్ మంచి క్లాత్ అనేది కుట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కటింగ్ చూడని వాళ్ళు ఉంటే దీనికంటే ముందు వీడియోలో ఉంది, చూడండి. ఈ వీడియో నచ్చితే కనుక వీడియోకి చిన్న లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేసుకోండి. స్టిచ్చింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి క్లియర్ అయితే కావచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.